తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి చక్కటి శుభవార్తనైతే తెలియజేసిందండి. కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే మీరు ఎలాంటి తప్పులు లేకుండా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా రావడం జరుగుతుంది. నేను మీకు ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటే మీరు తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా సబ్మిట్ చేయాలి, సో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని తప్పకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తెలంగాణ సర్కార్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు జత చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యేకంగా సమీక్షించి పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తుల పరిష్కారంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులలో కొత్త సభ్యుల చేర్పులకు సంబంధించి కూడా అవకాశం అనేది కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీనికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి మీరు మీ సేవా కేంద్రాలకు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది. అవి ఏంటనేది చెప్తాను. అలానే దీనికి పలానా తేదీ అని ఎండింగ్ డేట్ అయితే ఇవ్వలేదండి. సో మీరు వీలైనంత త్వరగా నేను మీకు చెప్తున్నాను, వీలైనంత త్వరగా ఎలాంటి తప్పులు లేకుండా మీరు అప్లికేషన్ నీట్గా సబ్మిట్ చేసినట్లయితే మీకు వెంటనే రేషన్ కార్డు శాంక్షన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుంది, సో దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేసి ఇవ్వాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మనకు ఇచ్చేటువంటి ఒక పీడిఎఫ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అప్లికేషన్ యొక్క పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో అంతా కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను మీకు తెలుగులో అయితే చెప్తాను. తెలుగులో మీరు రాసి కూడా ఇవ్వచ్చు అనమాట. సో అయితే ఏ విధంగా ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనము క్లారిటీగా అయితే చూద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ మీ సేవా కేంద్రానికి సంబంధించినటువంటి న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉండబోతుందండి. సో ఈ యొక్క అప్లికేషన్లో మీరు ఎలాంటి తప్పులు లేకుండా ఫస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని సబ్మిట్ అయితే చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది త్వరగా ఎలాంటి తప్పులు లేకుండా వెంటనే అప్లికేషన్ ప్రాసెసింగ్లోకి వెళ్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడుగుతున్నటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. కొన్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీ సేవలో ఉండేటువంటి అధికారులే మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి కార్డు టైప్ ఎంచుకోవాలి. మీరు ఏపీఎల్ కార్డుకి అప్లై చేస్తున్నారా, బీపీఎల్ కార్డుకి అప్లై చేస్తున్నారా, ఏఏవై కార్డుగా అప్లై చేస్తున్నారా, ఏఏపీకి అప్లై చేస్తున్నారా అనేది మీరు ఇక్కడ టిక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ మంది కూడా ఏపీఎల్ కార్డుకి మరియు బీపీఎల్ కార్డుకి అప్లై చేసుకుంటారు. ఇక్కడ చెక్ బాక్స్ని టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈఐడి నెంబర్ అండి. ఈఐడి అంటే సో మీ యొక్క యూనిక్ నెంబర్ అంటే ఎలక్షన్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. యూఐడి ఉంటుందండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు, ఆధార్ కార్డ్ నెంబరు. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబరు వేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే కుటుంబ యజమానిగా ఉంచుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మీరు కుటుంబ యజమానిగా ఎవరిని పెట్టుకోవాలి అనుకుంటున్నారో సో వారి యొక్క పూర్తి పేరు అనేది మీరు లోకల్ లాంగ్వేజ్లోనే రాయవచ్చు అని చెప్పారు. సో మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులోనే రాయవచ్చు. ఇంటి పేరు డాట్ కుటుంబ యజమాని ఎవరినైతే ఉంచుకోవాలనుకుంటున్నారో వారి పేరు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. చూడండి, లోకల్ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఇక్కడ మీరు లోకల్ లాంగ్వేజ్లో రాసి ఇవ్వచ్చు, పైన ఇంగ్లీష్లో రాయొచ్చు అని కూడా చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నేమ్, యజమాని యొక్క అమ్మగారి పేరు అనేది ఇక్కడ మదర్స్ నేమ్లో ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
సో దాన్ని మీరు ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులో కూడా కింద రాయవచ్చు. అదర్స్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. తెలుగులో రాయాలనుకుంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, సో ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, తండ్రి గారి పేరు. మీ యొక్క రేషన్ కార్డు ఎవరైతే యజమానిగా ఉండాలనుకుంటున్నారో వారి యొక్క తండ్రి పేరు అనేది ఇంగ్లీష్లో రాయాలి. తర్వాత లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో కింద రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కుటుంబ సభ్యుని ఎవరైతే యజమానిగా ఉంటున్నారో వారు మేలా ఫీమేలా, మగవారా ఆడవారా అనేది ఇక్కడ మీరు ఎంచుకోవాలి. జెండర్లో మేల్ అయితే మేల్, మగవారైతే మేలు, ఆడవారైతే ఫీమేల్ ఎంచుకోవాలి. స్పోజ్ నేమ్ అనేది అవసరం లేదండి. సో ప్రస్తుతానికైతే అమ్మా నాన్న ఉంటే వారి యొక్క పేర్లు రాయండి. అమ్మా నాన్న లేని పక్షంలో గార్డియన్గా ఎవరినైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వారి నేమ్ అనేది ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. దానికి సరైన విధంగా ఏజ్ అనేది లెక్కించుకొని ఏజ్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఏమైనా వృత్తిపరంగా ఏమైనా చేస్తున్నారా అనేది ఇక్కడ మీరు రాయాలి. వ్యవసాయ కూలియా లేకపోతే రోజువారీ కూలియా అనేది ఇక్కడ మీరు రాయాలి. యాన్యువల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా 60,000 లోపలే మెన్షన్ చేయండి. సో ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతున్నారు. యాన్యువల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా 60,000 లోపలే పెట్టండి. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్, మీరు కనుక గ్యాస్ కనెక్షన్కి మీకు మీ ఇంట్లో ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే దాన్ని స్టేటస్ దీపం పథకం కింద ఇచ్చారా, లేకపోతే డబుల్ సిలిండరా, లేకపోతే సింగిల్ సిలిండరా, అసలు సిలిండర్ లేదా అనేది టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ కంపెనీ నేమ్ హెచ్పియా, భారత, ఇండియనా అనేది ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీ నేమ్ కూడా ఇవ్వాలండి. మీ దగ్గరలో ఉండేటువంటి ఏజెన్సీ నెంబరు, అంటే నేమ్ ఏంటి, ఫలానా గ్యాస్ ఏజెన్సీ అని ఉంటుంది కదా, పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ ఎగ్జాంపుల్కి ఎట్లా అనుకుంటే పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ అనేది ఇక్కడ ఇవ్వాలి. కస్టమర్ నెంబర్ అనేది అవసరము. ఈ గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ మాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటే వదిలేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా కరెక్ట్గా ఇవ్వాలండి. రెసిడెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. సో రెసిడెన్స్ అడ్రస్ అంటే మీ యొక్క ఆధార్ కార్డులు అనేటివి ఎక్కడ ఉన్నాయి. రెసిడెన్స్ అడ్రస్ అనేది ఎప్పుడు కూడా ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా రెసిడెన్స్ అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా రాయాలి, ఓకేనా. సో పోస్ట్ అవుతుంది అనమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, ఈ రెసిడెన్స్ అడ్రస్ రెండు కూడా ఒకటే అయితే రెండిట్లో ఒకటే విధంగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా సబ్మిట్ చేసేసిన తర్వాత మెంబర్స్ని ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు మీ రేషన్ కార్డులో. సో ఇది చాలా గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయము. రేషన్ కార్డులలో యజమాని ఎవరినెవరిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ మెంబర్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భర్త రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ వెంటనే కూడా భార్య పేరు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలైతే ఉంటుంది అనమాట. సో భార్య పేరు అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ జెండర్ ఫీమేల్ అని పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏదైతే ఉంటుందో అదే మీరు ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క భార్య గారి మదర్ నేమ్ అనేది ఇవ్వాలి. తండ్రి గారి పేరు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి త్రూలో పెట్టండి అనమాట. సో నెక్స్ట్ ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ యుఐడి నెంబర్ కాడ ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా కుటుంబ యజమానితో భార్యకు ఉండే సంబంధం భార్య భర్త అని ఇక్కడ మనకు పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పిల్లలు ఉంటే పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ టీజ్గా భార్యకి ఏ విధంగా రాస్తారో అలానే రాసి సో మీరు అప్లై అయితే చేయించుకోవాలన్నమాట. అంటే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, మీకు ఆల్రెడీ పాత రేషన్ కార్డు కనుక ఉండి ఈ పాత రేషన్ కార్డులలో వీరిని యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. లేదు కొత్తగా అప్లై చేస్తున్నారనుకోండి ఇది అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్, ఇన్ఫార్మెంట్ నేమ్, ఇన్ఫార్మెంట్ రిలేషను, డెలివరీ టైపు, మొబైల్ నెంబరు, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. సో వీటిలో వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి వర్కింగ్లో ఉండేది. సో ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మీ సేవ అప్లికేషన్ ఫామ్, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ప్రూఫ్ డాక్యుమెంట్ ఫోటో అనేది ఇవ్వాలి. ప్రూఫ్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులన్నింటినీ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్కి జతపరచాల్సి అయితే ఉంటుంది. అలానే మీరందరూ కూడా ఫ్యామిలీగా దిగినటువంటి ఒక ఫోటోను కూడా అటాచ్ చేసేసి అప్లికెంట్ సిగ్నేచర్ చివర్లో అయితే ఉంది. ఇక్కడ ఎవరైతే యజమాని దరఖాస్తు చేస్తున్నారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసినట్లయితే మీ యొక్క అప్లికేషను మీ సేవలో ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ని సో స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేస్తారు పౌర సరఫరాల శాఖకి. సో అప్పుడు మీ యొక్క అప్లికేషను ఎలాంటి రిజెక్షన్ అనేది లేకుండా చాలా క్లియర్గా అయితే అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది.
సో ఇందులో మీకేమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ప్రారంభమయ్యిందండి. సో వీలైనంత వరకు తప్పులు, తడకలు లేకుండా నేను మీకు క్లియర్‌గా అప్లికేషన్ వీలైతే ఫిల్ కూడా చేసి చూపించడం జరుగుతుంది. రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్లయితే అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు.